ఐపీఎల్ 2024 62వ మ్యాచ్లో ఆర్సీబీ మరియు డీసీ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ గేమ్ అయితే రెండు జట్లకు ఒక వర్చువల్ నాకౌట్ అని చెప్పుకోవాలి. అంటే ఈ మ్యాచ్లో ఓడిపోయినట్టు మోస్ట్ లైక్లీ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంటారు. అయితే అసలు ఈ మ్యాచ్లో ఆడబోయే జట్ల ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఎవరి మీద ఎవరికి పై చేయింది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 5 దినేష్ కార్తిక్ వర్సెస్ ఇషాంత్ శర్మ. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండబోయే ఒక క్రేజీ బ్యాటిల్. మెయిన్లీ సీజన్లో దినేష్ కార్తిక్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఆర్సీబీ టీంకు టాప్ క్లాస్ ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్లో అతను ఇషాంత్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పేస్ బౌలర్ను ఫేస్ చేయాలి. ఎస్పెషల్లీ ప్రీవియస్గా చూసుకుంటే ఇషాంత్ కార్తిక్ని చాలా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరు ఇన్నింగ్స్లో తలపడితే 21 బాల్స్ వేసిన అతను 15 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 times అవుట్ కూడా చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న ఇషాంత్ శర్మ మీద డీకేకు అస్సలు మంచి రికార్డ్ లేదు. చూడాలి మరి ఈసారి ఇద్దరు వెటరన్ ప్లేయర్స్ మధ్య 40 బ్యాట్లో ఎవరు పైచే సాధిస్తారనేదే. నెంబర్ 4 జేక్ ఫ్రేజర్ మెక్గరగ్ వర్సెస్ యష్ దయాల్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ది మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ జేక్ ఫ్రేజర్ ప్రతి మ్యాచ్లో కూడా డీసీ టీంకు అద్భుతమైన స్టార్ట్స్ ఇస్తున్నాడు. మరీ ముఖ్యంగా అతను పవర్ ప్లే అండే వరకు ఉంటే ఖచ్చితంగా 50+ రన్స్ కొట్టేస్తున్నాడు. సో ఆర్సీబీ టీం మ్యాచ్లు గెలవాలంటే జేఎఫ్ఎం ఎంత త్వరగా వచ్చేస్తే అంత మంచిది. అండ్ ఈ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ యష్ దయాల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో పవర్ ప్లేలో దయాల్ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. పైగా అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్. సో జేక్ ఫ్రేజర్ ఈ సీజన్లో ఎక్కువ సార్లు అవుట్ అయింది లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కే. దీంతో ఖచ్చితంగా యష్ దయాల్ అతనికి చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. బట్ ఇప్పటివరకు చూసుకుంటే T20 ఫార్మాట్లో వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారి కూడా బ్యాటిల్ అనేది జరగలేదు. బట్ ది ఫస్ట్ టైం తలపడే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి జేఎఫ్ఎంను ఏ ఆర్సీబీ బౌలర్ కట్టడి చేస్తాడనేది. నెంబర్ 3 రజత్ పటిదార్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. మెయిన్లీ పటిదార్ ప్రజెంట్ మామూలు ఫామ్లో లేడు. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలర్స్ను చితక్ కొట్టేస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా అతను ఖచ్చితంగా స్పిన్ బౌలర్స్ని అటాక్ చేయాలని చూస్తాడు. కానీ డీసీ టీం దగ్గర చూసుకుంటే అక్షర్ పటేల్ లాంటి ఒక క్వాలిటీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే అతను ఒకసారి పటిదార్ని ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరు తలపటి ఒక్క ఇన్నింగ్స్లో 6 బంతులేసి 5 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో అతను అవుట్ కూడా చేశాడు. సో డెఫినెట్లీ మ్యాచ్లో ఢిల్లీ స్పిన్నర్స్ని కొట్టడం అయితే పటిదార్కి అంత ఈజీ కాదు. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ కూడా చాలా క్వాలిటీ స్పిన్నర్ అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు. చూడాలి మరి మ్యాచ్లో రజత్ పటిదార్ డీసీ స్పిన్నర్స్ను ఎలా ఫేస్ చేస్తాడనేది. నెంబర్ 2 ట్రైస్టన్ స్టబ్స్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉండబోయే ఒక మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్. మెయిన్లీ మ్యాచ్లో ఢిల్లీ టీంకు పంత్ అందుబాటులో ఉండబోవట్లేదు. దీంతో మిడిల్ ఆర్డర్ భారం అంతా స్టబ్స్ మీదే పడబోతుంది. అండ్ అది చూసుకుంటే ఈ సీజన్లో చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా తన టీంకు రన్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. కానీ ఈ మ్యాచ్లో స్టబ్స్ సిరాజ్ లాంటి ఒక మంచి క్వాలిటీ బౌలర్ను ఫేస్ చేయాలి. మెయిన్లీ ప్రీవియస్గా వీళ్ళిద్దరు తలబడినప్పుడు సిరాజ్ అయితే స్టబ్స్ని కాస్త సైలెంట్గా ఉంచగలిగాడు. 2 ఇన్నింగ్స్లో 12 బాల్స్ వేసి 12 పరుగులు మాత్రం ఇచ్చాడు. అఫ్కోర్స్ అవుట్ అయితే చేయలేకపోయాడు. బట్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే కేవలం 100 మాత్రమే ఉంది. సో ఈ మ్యాచ్ డెత్ ఓవర్స్లో స్టబ్స్ ఆపేందుకు సిరాజ్ ఒక మంచి వెపన్గా మారే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి వీళ్ళిద్దరి బ్యాట్లో ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ కోహ్లీ ప్రజెంట్ టాప్ మ్యాచ్ ఫామ్లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. పైగా డీసీ టీం అంటే అతనికి స్పెషల్ లైకింగ్ ఉంది. ఇప్పటికా టీం మీద ఐపీఎల్లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. సో ఢిల్లీ బౌలర్స్ మీద అయితే విరాట్ కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ ఏ బౌలర్కి కూడా 1 కంటే ఎక్కువ సార్లు అవుట్ కాలేదు. బట్ ఎనివే ఖలీల్ అహ్మద్ డీసీ టీంకు పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు డీసెంట్ బ్యాటిలే జరిగింది. 3 ఇన్నింగ్స్లో తలపడితే 18 బాల్స్ ఫేస్ చేసిన కోహ్లీ 27 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో ఖలీల్ బౌలింగ్లో ఒకసారి అవుట్ అయ్యాడు. సో ఖచ్చితంగా మరోసారి పవర్ ప్లేలో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ పడబోతుంది. మెయిన్లీ ఖలీల్ ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కాబట్టి కోహ్లీని ఏమైనా ఇబ్బంది పెడతాడేమో చూడాలి. ఇక వీటితో పాటు మనం ఫాఫ్ డూ ప్లేసెస్ మరి అక్షర్ పటేల్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ అక్షర్ పటేల్ ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరికి చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. దీంతో అతను ఖచ్చితంగా పవర్ ప్లేలో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే రజత్ పటిదార్ చూసుకుంటే ఈ సీజన్ 8 సార్లు పేస్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. సో దీంతో మనం మిడిల్ ఓవర్స్లో అతనికి మరియు ముఖేష్ కుమార్కి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.